దానియేలు ధైర్యముతో కూడిన విశ్వాసము కలిగి ఉన్నాడు, ప్రకటించాడు. విశ్వాసం అంటే దేవునిలో నమ్మకం ఉంచటం. అది పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మేలా నడిపిస్తుంది. విశ్వాసము అంటే విశ్వాసము యొక్క నిర్వచనం. విశ్వాసము నమ్మకం, విధేయత, భక్తి, గౌరవము, మతం అనే అర్థాలు ఉన్నాయి. మరి మనము చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11:1 విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాని యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉద్దేశమునై ఉన్నవి అని మనం తెలుసుకోవాలి. విశ్వాసం యొక్క ఆవశ్యకత, నెసెసిటీ ఆఫ్ ఫెయిత్. హెబ్రీ 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఆయన ఉనికిని నమ్మాలి, ఫలము దయచేయువాడని నమ్మాలి. ఈ నమ్మకం మన రక్షణ పొందటానికి కూడా ఉపయోగపడుతుంది. విశ్వాసము అనుభవములో సాధన చేయాలండి. విశ్వాస స్వభావం. రక్షణకు సంబంధించిన 2 రకాల విశ్వాస స్వభావాలు ఉన్నాయి. ప్రాథమికంగా చారిత్రాత్మకమైన క్రీస్తును గురించిన అవగాహన, బైబిల్ గురించిన అవగాహన మనకు స్పష్టంగా ఉండాలి. హృదయంలో విశ్వాసము. హృదయం అనేది హృదయంలోనే కలుగుతుంది. మనిషి దాని ప్రకారం నడుచుకోవటానికి అది కారణమవుతుంది. ఇక్కడ ఒక మందు సీసా ఉందనుకోండి, ఆ మందు సీసా ఉంటే ఇందులో ఉన్నటువంటి ఆ మందు నీ జబ్బుకు నయం అవుతుందని విశ్వాసంతో ఉంటే ఆ మందును నువ్వు స్వీకరిస్తావు. అదేవిధంగా హెచ్చరిక. మరి మనం క్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి. మన సొంత విషయం కాదండి, దేవుని మీద మన విశ్వాసం ఉంచాలి. క్రీస్తునందు విశ్వాసము ఉండటం అంటే శత్రువులను ప్రేమించటం, విశ్వాసము కలిగి ఉండటము. జ్ఞానం గాని అంగీకారం గాని నిజమైనవి కాదు. విశ్వాసం అనేది నిజమైన విశ్వాసము దానిని వినియోగించుకోవటంలోనే మనకి ఉంది. అయితే విశ్వాసము అది ఎవరిపై ఉన్నదో ఆ వ్యక్తి హత్తుకునేలా, మనం దేవుణ్ణి హత్తుకునేలా ఉండాలి. విశ్వాసము యొక్క ఆధారము అయితే దేవుని పక్షంగా విశ్వాసం అనేది త్రియేక దేవుని కార్యం. తండ్రి అయిన దేవుడు రోమా 12:3 మరి దేవునితో నిర్ణయించిన విశ్వాస పరిమాణము చొప్పున గనుక ప్రతి ఒక్కరూ విశ్వాసపు శక్తిని అంతరంగంలో కలిగి ఉండాలి. లూకాసు వార్త 17:5 మా విశ్వాసమును వృద్ధి పొందించుమని అపోస్తలులు ప్రభుతో చెప్పిరి. మన విశ్వాసము కలిగి ఉన్నాం, దానిని ఉపయోగించుకుంటూ దాని ప్రకారం జీవిస్తూ ప్రార్థిస్తూ ఉంటే అది మనకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు గలతీ 5:22 ఆత్మఫలము ఏదనగా ప్రేమ, సంతోషము, విశ్వాసము. మానవుని పక్షంగా రోమా 10:17 కాగా విశ్వాసము వలన విశ్వాసము కలుగును అని వినుట క్రీస్తుని గురించి మాట్లాడుట వలన కలుగుతుంది. మనం బైబిల్ చదువుతూ ఉంటే మన విశ్వాసము వృద్ధి అవుతుంది. దేవుని వాక్యము చదువుతూ ఉంటే మన విశ్వాసము దినదినము అభివృద్ధి చెందుతుంది. మరి అందుకని ఎప్పుడు కూడా మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసానికి కారణాలు దేవుని వాక్కు, మనకు కనిపించని వాటిని అవి ఉన్నాయని నమ్మటమే విశ్వాసం. విశ్వాసము దేవుని వాక్కుపై ఉంచాలి. ఆ విశ్వాసము ద్వారా దేవుని వాక్కును, బైబిలును, దానిలో చెప్పబడిన ప్రతి వాక్యము కేవలము మరి నమ్మదగినవిగా మనం ఉండాలి. క్రీస్తు యొక్క వ్యక్తిత్వం.
విశ్వాసం అంటే రక్షకుడు అని అర్థం కాదు. అది ఒక వ్యక్తితో మరి ఉంచే నమ్మకం. ప్రభు అయిన యేసును నా సొంత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించటానికి ఒక వారధి. విశ్వాస సూత్రం: ప్రతి దినము ఆయా విషయాలను మరి మనం నమ్మిక ఉంచాలి. ఒక ట్యాక్సీ ఎక్కామనుకోండి, మన మీద నమ్మకం ఉంటేనే ఆయన ట్యాక్సీ ఎక్కించుకుంటాడు, తర్వాత ఆయనకి డబ్బులు ఇస్తాము. అలాంటి విశ్వాసం మనకు కలిగి ఉండాలి. విశ్వాసం యొక్క ఫలితాలు ఏంటంటే, విశ్వాసం వల్లనే మనం రక్షించబడుతున్నాం. ఆదికాండము 15:5 అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసం వల్ల క్రీస్తును అంగీకరించాలి. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము. రోమీలకు రాసిన పత్రిక 5:1. విశ్వాసము ద్వారా ఆయన పిల్లలుగా తీర్చబడతాము. గలతీ 3:26. విశ్వాసము ద్వారా పవిత్రులుగా చేయబడతాము. అపోస్తుల కార్యములు 26:18. విశ్వాసము ద్వారా మనం కాపాడబడతాం. విశ్వాసము ద్వారా మనకి విశ్రాంతి లభిస్తుంది. దేవునితో సహవాసము జరుపు స్థలము విశ్వాసి జీవితంలో ఫలభరిత జీవితము అనగా దేవుని లక్షణాల నుండి బహిరంగపరిచే జీవితము మాత్రమే. మన చుట్టూ ఉన్న సమాజమును ప్రభావితం చేస్తుంది. దేవునితో సహవాసం పైకి కనిపించేలా ఉండకూడదు, చర్య కాదు. అది అంతరంగ రహస్యములో కొంత మరి జీవితాన్ని సంబంధించిన వాటికి ఫలము చెట్టుకు కనిపిస్తుంది, కానీ ఫలాన్ని కలిగించే వేరు మండలము భూమి క్రింద కనబడకుండా చాలా వైశాల్యములో ప్రాకి ఉంటున్నట్లు ఆత్మఫలము కేవలము దేవునితో సహవాసము మూలంగా మనము అభివృద్ధి చెందుతాం. దేవునితో గడుపు సహవాసములో ఏం జరుగుతుంది? దేవునితో విశ్వాస ఏకాంతములో చేయు సహవాస జీవితము ద్వారా విశ్వాసి యొక్క అంతరంగ పురుషుడు లేక నూతన స్వభావము బలపరచబడుతుంది. ఎఫెసీ 3:15 దేవుని వాక్య ప్రత్యక్షత, దేవుని స్వరము వినుట ద్వారా మనసులో రూపాంతర క్రియ ప్రారంభమవుతుంది. దినదినము విలువలతో, భావనలతో, దృక్పథములతో మార్పు వస్తుంది. మానవ కోణం తగ్గి దైవ దృక్పథం మనకి వస్తుంది. ఫలమలేని అవిశ్వాస జీవితము యోహాను సువార్త 15:5-6 ఫలింపని విశ్వాసి జీవితము యొక్క పర్యవసాన స్థానము వివరింపబడింది. ఎండిపోయిన జీవితము. జీవం విశ్వాసికి దేవునితో ఉన్న సంబంధం వస్తుంది, కానీ సమృద్ధి జీవము దేవునితో గల సహవాసం నుండి వస్తుంది. ఆత్మీయంగా ఎదిగిన జీవితం జీవించి ఉండాలే కానీ పేరు కలిగి ఉండకూడదు. దేవునికి సంబంధించిన జీవితం జీవించి ఉండాలి. మరి పారవేయబడి ఉపయోగకరం కాని జీవితము మన ఉనికి, మన చుట్టూ ఉన్న సమాజానికి, విద్యార్థి లోకానికి ఆశీర్వాదంగా ఉన్న పంచి ఇవ్వాలనే దేవుని సంకల్పం. మన చుట్టూ ఉన్న ప్రతి బిడ్డ కూడా మన యొక్క జీవితం ద్వారా వాళ్ళకి పంచి ఇవ్వాలని ఆయన విశ్వాసం ద్వారా నెరవేరుతుంది. మన నుండి ఆత్మీయ సహాయము, సలహాల కోసం ఎదురు చూసేవారు విద్యార్థి లోకానికి రిక్త హస్తాలను మాత్రమే చూపగలం. పనికి రాని పాత్రలుగా మిగిలిపోతాం. కానీ దేవునిలో ఉంటే మాత్రం దేవునికి సంబంధించిన విషయాలు మాత్రమే వారికి తెలియజేస్తూ ఉంటాము. విశ్వాసము ద్వారా నీతిగా ఎంచబడుట. విశ్వాసమును బట్టి మనందరము రక్షణ పొందుతాం. మన స్వేచ్ఛ.
విశ్వాసము ద్వారా పవిత్రీకరణం పొందటం మన స్థితి. విశ్వాసము ద్వారా శుద్ధిపరచబడటం. విశ్వాస రక్షణలో దేవుని కనికరము, ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకు రక్షణ ఉంచాలి? రక్షణ కొరకు మనందరం విశ్వాసం ఉంచాలి. అందరి శాంతి కొరకు మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన నడిపింపు కొరకు మనము విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ద్వారా ఉగ్రత నుండి తప్పించబడాలి. మరి దశలోనికే పత్రిక 1 దశలోనికేయ 1:10 విశ్వసించిన ఎడల మనకి భద్రత కలుగుతుంది. విశ్వాసులు మంచి క్రియలు పాల్గొనాలి. విమోచించడానికి దేవుడు ఆయన మనందరి కొరకు, విశ్వాసులు అందరి కొరకు క్రీస్తు చేసింది ఏంటి? విమోచించటానికి ఆయన మరణం పొందాడండి. నీతిగా ఎంచుటకు ఆయన తిరిగి లేచాడు. రక్షించుటకు జీవించుచున్నాడు. మహిమపరచుటకు తిరిగి వస్తాడు. 2 దశలోనికే 1:10 పాప దాస్యం నుండి విమోచన తీతు 2:14 విశ్వాసి దీవెన పాత్ర కీర్తన 23:5 విశ్వాసుల కొరకు క్రీస్తును మరి భరించేవి ఏమంటే, ఆయన మన కొరకు ఆయన చేసింది ఏంటంటే శరీరాన్ని ఆయన ధరించాడు. యోహాను సువార్త 1:14 తర్వాత ఘనహీనత పొందాడు, అవమానం పొందాడండి. పాపముగా చేయబడ్డాడు, ప్రత్యామ్నాయం. శాపముగా చేయబడ్డాడు, తృప్తి. క్రీస్తు చేయబడినవి జ్ఞానముగా చేయబడను, నీతిగా చేయబడను, పవిత్రీకరించబడను, విమోచనముగా చేయబడను, విశ్వాసికి నిజమైన సమాధానము ఇవ్వబడను. ప్రతి విశ్వాసి కూడా 2 పేతురు 1:1 విశ్వాస వాక్యము క్రీస్తు కార్యము, విశ్వాసి ఉద్దేశము క్రీస్తు వ్యక్తిత్వం, విశ్వాసి ఆధారము దేవుని లౌక్యం, విశ్వాస ఫలభరితము మానవుని రక్షణ. విశ్వసించిన వారిని అందరినీ కృప రక్షించబడుతుంది. ఎఫెసీ 2:8 క్రీస్తు ద్వారా విశ్వాసులకు కావలసిన భద్రత ఆయన మనకిస్తాడు. విశ్వాస స్పర్శ ఆయన యొద్దకు వచ్చును, ఆయనను సమర్పిస్తాడు, తక్షణం స్వస్థత కలుగుతుంది. దైవీకరణ శక్తి మనందరికీ కలుగుతుంది. విశ్వాసుల కొరకు క్రీస్తులో మనందరము ఐక్యం అవ్వాలండి. ఆయన శరీర అవయవములుగా ఉండాలి. ఎఫెసీ 5:30 ద్రాక్షావల్లిలోని కొమ్మలలాగా మనం ఉండాలి. యోహాను సువార్త 15:5 దేవాలయపు రాళ్లలో లాగా మనం ఉండాలి. దీవెన యొక్క సమృద్ధి, కృపా సమృద్ధి దేవుని నుండి, జీవ సమృద్ధి క్రీస్తునందు, బల సమృద్ధి ఆత్మ ద్వారా, హృదయమును కాపాడుకొనుట సామెతలు 4:23 చెవులను భద్రపరచుకొనుట మార్కు సువార్త 4:24 నాలుకను గమనించుట కీర్తన 1:2 పాదములను నడిపించుట, ఆయన కొరకు మన పాదాలు నడిపించాలి. హెబ్రీ 12:13 లక్షణాలు 1 పేతురు 2 వాక్య పోషణలో శిశువు వలె దేవుని స్తుతించాలండి. లోకమునకు చెందినవి క్రొత్త వారి వలె మనము ఉండాలి. దేవుని చిత్తమును జరిగించు సేవకుల వలె నీవు నేను ఉండాలి. విశ్వాసి
క్రైస్తవ జీవిత విధానము గంభీరంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, భక్తి కలిగి జీవించాలి. మన కొరకు ఆయన మన కొరకు జీవించుట. తీతు 2:12. అందరితో సమాధానం కలిగి ఉండాలి. రోమా 12:18. సాక్ష్యము. దేవుని సిద్ధాంతాలు మనము అలంకరించుకోవాలి. ప్రపంచంలో దీపములాగా నీవు నేను ఉండాలి, జాగ్రత్తగా నడుచుకోవాలి. అయితే క్రీస్తు నందు విశ్వాసం ఉంచినప్పుడు కుమారునికి దేవునికి ప్రేమతో కూడిన బహుమతి. రోమా 6:4. క్రీస్తు ద్వారా రక్షణ. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడుదురు. 1 యోహాను 5:13. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచుము, మీరు నిత్య జీవము గలవారవుతారు. 1 పేతురు 1:23. ప్రతి వ్యక్తి హృదయములోనికి పరిశుద్ధాత్మ దేవుని వాక్కును తిరిగి ప్రవేశపడుతుంది. దేవుని వాక్యం చదువుట ద్వారా ఆత్మ చేత ముద్రించబడాలి. ఎఫెసీ 1:13. క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడింది. నిర్దోషిగా తీర్చబడటము. రోమా 1:5:1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడతాము, దేవునితో సమాధానము కలిగి ఉంటాము. 1 యోహాను 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించువారు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మరి సకల ఆశీర్వాదాలు నీవు నేను పొందాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మరి విశ్వాసము ద్వారా మనలో నివసించే క్రీస్తుకు లోబడగా ఆయన మన శరీరాలను మంచి కార్యాల కొరకు నిన్ను నన్ను ఉపయోగించుకుంటాడు. నీతిమంతుల తీర్పు. విశ్వాసమునకు భయం పుట్టించనవసరం లేదు. అవి విశ్వాస జీవితంలో అతి శ్రేష్టమైన రోజు కాగలదు. తర్వాత మరి కొరింథీయులకు రాసిన పత్రిక 5:7. విశ్వాసము వలననే మనము నడుచుకొనుచున్నాము. ప్రతి విశ్వాసి హృదయాభిలాష క్రీస్తును మరి స్వస్థపరిచే విధంగా, క్రీస్తు సంతృప్తి పరిచే విధంగా మనం ఉండాలి. 1 కొరింథీ 10:13. ప్రతి విశ్వాసికి ప్రతి శోధన మీద విజయము వాగ్దానము చేయబడింది. అయితే మరి క్రీస్తు విజయవంతమైన జీవితానికి మరి జీవితం విశ్వాసము ద్వారానే దేవుని నుండి పొందిన బహుమతి. రక్షణ ఒక బహుమతి. మనము అర్హులం కాదు, కానీ మరి మనం సంపాదించలేము, సొంత బలముతో మనం సంపాదించలేము, అసాధ్యము. ఆయన ద్వారానే మనము సంపాదించగలము. విశ్వాసి రక్షింపబడి ఆత్మలో నూతన జీవితం ఆరంభిస్తాడు. విజయం. రక్షకుని మన వరకు మనమైతే ఈ రక్షణ మనం సాధించలేము. మన విశ్వాసం ఏమి చేయను దేవుడు చేయటానికి అవకాశం వస్తుంది. విశ్వాసము పొందటానికి కష్టపడటం కాదండి, నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకము కలిగి ఆయన వైపు చూడాలి. విశ్వాస మరణము దేవునిలోని నిద్రించటం. చనిపోయిన విశ్వాసి తిరిగి లేవటం అంటే 1 దశలోనే 4:14. దేవుని సన్నిధిలో కన్నులు తెరుస్తాడు. అయితే ఆయన పోలి మనందరము నడుచుకోవాలి. ఆయన మీద తన విశ్వాసం ఆయన మీద మనం ఉంచాలి. మరి విశ్వాసాన్ని బట్టి దాసుడు స్వస్థపరిచాడు. పాపము, కోపము,
డిప్రెషను, విశ్వాసము నుండి తప్పించుకుంటాం. యెషయా 51:17లో దేవుని ఉగ్రత పాత్ర నిండుతుంది. అప్పుడు ఓర్చుకొని విశ్వాసము ప్రభు అయిన యేసు మనందరికీ ఇస్తాడు. పరిమాణము తక్కువ ఉంటే మనము ఆయన పాపం ఉండాలి. వాక్యము బైబుల్ ఎక్కువ బైబుల్ చదువుతూ ఉంటే, ఆయన్ని ధ్యానిస్తూ ఉంటే అలాంటి విశ్వాసము నీలో నాలో ఎక్కువ ఎదుగుతూ ఉంది. ఆదాము పండు తిని మరి తన యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసము నిండి పొర్లి పారాలి. నీలో నాలో విశ్వాసం అనేది ఎప్పుడైతే నిండి పొర్లి పారుతుందో అప్పుడు సమస్తాన్ని నేను అర్హతగా ఉంచుతాడు. ఇతరులకు ఉపదేశించేవానిగా ఉంచుతాడు. ఇతరులకు వాక్యం అందించేవానిగా ఉంచుతాడు. దేవుని మీద విశ్వాసము, దేవుని అడిగి బ్రతిమలాడాలి. ఆయన ప్రభువా నా పాపాలు క్షమించయ్యా, నీ బిడ్డగా నేను ఉంటానని ఆయన ఎప్పుడు మనం బ్రతిమలాడుకోవాలి. నీ హస్తము నీ జీవితం మీద, నీ పిల్లల జీవితం మీద ఉంటుంది. దేవుడు యెరెమీయా గ్రంథము పురాతన విషయాలు తెలుసుకొని వాటి తలుసుకొని ప్రార్థించుతూ విశ్వాసము ద్వారా నెమ్మది కలుగుతుంది. వాక్యము మరి అన్వయించుకోవాలి. జకర్యా 10:1 కడవరి వానాకాలమున యెహోవాను వేడుకోవాలి, మంచి ఈవులు ఇవ్వాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు అడగాలి. మత్తయి సువార్త 15:20లో మరి మీకు ఏది ఇష్టమో అడగమని చెబుతున్నాడు. విశ్వాసమును బట్టి నీకు జయము లభిస్తుంది. కాబట్టి మనము దేవుని నమ్ముకుని విశ్వాసము ద్వారా ఉంటే అన్ని మనకు సమకూరుస్తాయి. దేవుడు సృజించిన మరి ప్రపంచమంతటిలో మన మానవులు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కోట్లాది కొలది మనుషుల్లో మరి నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైన బిడ్డగా ఎంపిక చేసుకున్నాడు. మనలో కలిసి ఉండటం ఆయనకి ఇష్టం. మరి దేవునిలో ఎన్నుకోబడిన వారు, ఆయన పిలుపుకు సంబంధించిన వారు కొద్ది మంది ఆయన కలిగి జీవించుట ద్వారా, క్రీస్తు కార్యము ద్వారా దేవుణ్ణి మనం అడగాలి. మరి దేవుని యొక్క పరిపూర్ణత నీలో నాలో ఉండాలి. అంత మాత్రమే కాదు, మరి ఉద్యోగం కోసం నీవు నేను ఆకలి తప్పులు కలిగి ఉండాలండి. తర్వాత అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని నది నీలో నాలో ఎప్పుడు ప్రవహించాలి. ఎప్పుడు ప్రవహిస్తుంది? ఆయన దినదినము ఆయన వాక్యము చదువుట ద్వారా, ఆయన ప్రార్థించుట ద్వారా, ఆయన సహవాసములో ఉండుట ద్వారా, దినదినము చదువుట ద్వారా మనకు వాక్యం లభిస్తుంది. నీవు దాహం కొనకపోతే నువ్వు త్రాగలేవు కదా. మరి మన సొంతగా ఆలోచిస్తే చేయలేము. జీవం అవసరమవుతుంది. కాబట్టి నీవు నేను ఈ చెడు మాటలు మాట్లాడటం ఇవన్నీ మానేసి జీవము గల దేవునిని మనం ఎప్పుడు స్తుతించేలాగా, ఆయన్ని ప్రార్థించేలాగా నీవు నేను ఉండాలి. అందుకని జీవితంలో అల్పమైన వాటి కొరకు మనము ప్రాకులాడకూడదు. కొందరికి రుచి లేని గ్రంథము అయితే దేవుని కలిగిన నీవు నేను రుచి కలిగిన గ్రంథముగా ఆయన ఎప్పుడు చదువుతూ ఆయన ప్రార్థిస్తూ ఉండాలి. అందుకని దేవుని యందు మనము భయం కలిగి ఉండాలండి. ఆయన అనుదినము ఆయన యందు ఆనందిస్తూ ఉండాలి. దేవుని బిడ్డపై ఆయన నీ మీద నా మీద ఆయన ఎప్పుడు జాలిని పెంపొందిస్తాడు. దేవుణ్ణి ఒప్పుకునేలాగా నిన్ను నన్ను చేస్తాడు. దేవుని కృప కలిగిస్తుంది. ఆశీర్వాదమును నీకు నాకు కలిగిస్తుంది. నమ్మకాన్ని కలిగిస్తుంది.
కాబట్టి మానవుని భయం పోగొట్టాలంటే దేవుని కలిగి ఉండు. దేవునికి మరి ఆ నీవు ఎప్పుడు దగ్గరగా ఉంటే ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. కాబట్టి ఎప్పుడు మనం ఆయన వాక్యాన్ని ఇష్టంగా చదవాలి. ఆయన కొరకైన నా రక్షకుని వాక్కులని గౌరవముతో చదవాలి. తర్వాత సర్వశక్తిమంతుడు నా సమస్తాన్ని కలుగు చేసిన వాడు కాబట్టి ఆయన ఎప్పుడూ నేను ఆరాధిస్తూ స్తుతిస్తూ ధ్యానిస్తూ సంతోషంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు తోడై ఉండును గాక.